హలో అండి, వెల్కమ్ టు గాయత్రి వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఒక స్కిన్ బ్రైటనింగ్ ఆయిల్ చూపించబోతున్నాను. ఇది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందంటే మీరు ట్రై చేసిన తర్వాత మీరు కూడా చెప్తారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం చూసేద్దాం, ఓకేనా? ఫస్ట్ మనమైతే క్యారెట్, బీట్రూట్, యాపిల్ ఉంటుంది కదా, ఆరెంజ్ పిల్, ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెమే ఆయిల్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ 1 కప్ ఆఫ్ నేను కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను, ఒక బౌల్లో వేసుకుంటున్నాను. తర్వాత సేమ్ కప్ ఆఫ్ ఆల్మండ్ ఆయిల్ కూడా తీసుకుంటున్నాను. సో ఆల్మండ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఇలా 1 కప్ తీసుకొని మెజర్ చేసుకొని మనం ఆ బౌల్లోకి రెండింటిని మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసిన తర్వాత మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. సో ఇలా ఆయిల్ పెట్టిన తర్వాత స్టవ్ మీద వెరీ లో హీట్లో మనం ఒక 15 to 20 minutes దీన్ని కుక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అది కొంచెం హీట్ అవుతూ ఉన్న మధ్యలో మనం ఫస్ట్ అయితే ఆరెంజ్ పీల్ వేస్తున్నాము, తర్వాత గ్రేటెడ్ క్యారెట్ వేస్తున్నాము, యాపిల్ పీల్ ఉంటుంది కదా, యాపిల్ పీల్ కూడా వేస్తున్నాము. దాని తర్వాత బీట్రూట్ కొన్ని పీసెస్ ప్లస్ పీల్ కూడా రెండు యాడ్ చేస్తున్నాను దీంట్లో నేను. ఆ రెండు యాడ్ చేసిన తర్వాత లైట్గా స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా కుక్ చేస్తూ ఉండాలి. మధ్యలో నేను ఇది బిర్యానీ స్పైస్ మేస్ అంటారు, సో అది కూడా వేసాను అనమాట. ఎక్స్ట్రా యాపిల్ తొక్కుంటే అది కూడా నేను వేస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా నిదానంగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది మనం తయారు చేసుకోవడానికి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ వరకు టైం పడుతుంది. కొంచెం స్లో ప్రాసెస్ అయినా కూడా మనకి రిజల్ట్స్ అనేది అల్టిమేట్గా ఉంటాయి అట్ ది ఎండ్. సో ఇలా బాయిల్ బాగా అవ్వనివ్వాలి. మినిమం 20 minutes వరకు వెరీ లో హీట్లో మనం బాయిల్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెడితే మనకు అది మాడిపోతుంది అనమాట. సో అది ఏం యూజ్ ఉండదు. సో మనం వెరీ లో హీట్లోనే, లో ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి. సో యాక్చువల్లీ అది ఒక 15 minutes బాయిల్ అయిన తర్వాత లాస్ట్లో నేను రోజ్ పెటల్స్ వేస్తున్నాను. రోజ్ పెటల్స్ లాస్ట్లోనే వేయాలి. చూసారు కదా కలర్, రోజ్ పెటల్స్, బీట్రూట్ అవన్నీ వేయడం వల్ల కలర్ ఎంత మంచిగా ఉందో. సో నాకైతే చాలా నచ్చింది ఈ ఆయిల్. లాస్ట్కి మనకి ఇలా రోజ్ పెటల్స్ అనేవి వేసిన తర్వాత ఒక 5 minutes ఇంకొకసారి బాయిల్ అవ్వనివ్వాలి. అలా కలిపేసిన తర్వాత మీకు లాస్ట్లో ఎలా తెలుస్తుందంటే అయ్యింది అని. సో ఆ నురగ ఏదైతే ఉందో అదంతా పోయిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి తేలడం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత కొంచెం పొగలాగా వస్తుంది అనమాట. మంచి స్మెల్, అంతా ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది. సో ఇలా గట్టిగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అనేవి కూడా గట్టిగా క్రిస్పీగా అవ్వాలన్నమాట. అప్పుడు మనకు ఆయిల్ అయిపోయింది అని తెలుస్తుంది. మీకు ఇంకా డౌట్ ఉంటే ఒక స్పూన్ తీసుకొని అలా మధ్యలో చెక్ చేస్తే ఆయిల్ అనేది కేసర్ ఆరెంజ్ కలర్లో వస్తుంది అనమాట. అప్పుడైతే ఈ ఆయిల్ అయిపోయి ఉంటుంది. దీన్ని స్ట్రెయిన్ చేసి ఒక బాటిల్లో వేసుకున్న తర్వాత ఎవ్రీ నైట్ కానీ డే కానీ ఫేస్ని మసాజ్ చేసుకొని ఓవర్ నైట్ లీవ్ చేసేస్తే స్కిన్ చాలా బ్రైట్గా